హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. ఈరోజు వీడియోలో మన గోదావరి స్టైల్లో పీతల పులుసుని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పీతల పులుసు జ్యూసీగా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా పీతల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పీతలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని దానిలో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి వేసి వేయించుకోండి. దానిలోనే రుచికి సరిపడగా ఉప్పు వేసి బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని పీతల పులుసులోకి మసాలాను ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ల అల్లం ముక్కలు, ఒక 10 వెల్లుల్లి రెమ్మలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 లవంగాలు, 4 యాలకులు, కొద్ది వాటర్ వేసి ఫైన్గా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పీతలను వేసి వేయించుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని 4 టేబుల్ స్పూన్ కారం వేసి వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని 2 టేబుల్ స్పూన్లు వేయండి. మసాలా పీతలకు బాగా పట్టేలా వేయించుకుని తర్వాత నానబెట్టుకున్న చింతపండు పులుసుని వేసి ఒకసారి బాగా కలుపుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు మరొకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 6 విజిల్స్ వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్లో ప్రెషర్ పోయి కొద్దిగా చల్లారాక మూత తీసి కొద్దిగా పులుసు తక్కువగా కావాలనుకునే వాళ్ళు స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా ఎగరబెట్టుకోండి. విధంగా సరిపోద్ది అనుకునే వాళ్ళు స్టవ్ ఆఫ్ చేసుకుని దీని అంతటిని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఇప్పుడు వేడివేడిగా రైస్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, రైస్లోకి జ్యూసీగా పీతల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ పీతల పులుసుని తప్పగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.